హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనే బోర్డు అనేది మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CEN నెంబర్ 08/2024 ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. 28/12/2024లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి 22/1/2025 అంటే మొన్న దీని నోటిఫికేషన్ పబ్లిష్ అయితే చేయడం జరిగింది. అండ్ ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. ది అప్లికేషన్ ప్రాసెస్ ఓపెనింగ్ డేట్ అనేది 23/1/2025 అంటే ఈ రోజు నుంచి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025 రాత్రి 12 గంటల వరకు అయితే ఈ అప్లికేషన్ వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ 22/2/2025 12 గంటల వరకు అంటే నువ్వు అప్లికేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది 23 ఫిబ్రవరి ఆ రోజు నైట్ వరకు మన ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్. పోస్ట్ వచ్చేసి వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అంటే చాలా పోస్టులు ఉన్నాయి ఇందులో గ్రూప్ డిలో. అవి ఏమున్నాయో తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ పే వచ్చేసి 18,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి శాలరీ వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ యాజ్ పర్ ఎనెక్సర్ A. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 years. 18 to 36 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ముఖ్యంగా చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్ అయితే ఈ గ్రూప్ డి పోస్ట్లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద నెంబర్, చాలా పెద్ద నోటిఫికేషన్. సద్వినియోగం చేసుకోండి అప్లై చేసి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్. క్యాండిడేట్స్ కాల్ ఫర్ DV విల్ హ్యావ్ ద పాస్ రిక్వైర్డ్ మెడికల్ ఫిట్నెస్ అంటే ఎగ్జామ్లో పాస్ అయ్యి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అందులో మెడికల్ స్టాండర్డ్లో జనరల్ ఫిట్నెస్, విజువల్ యాక్టివిటీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏజ్ లిమిట్ చూసుకున్నాం కదా ఇందాక, 18 to 33 years. ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్సులో 18 to 33 years ఉండాలి. ఏజ్ యాజ్ అప్లికబుల్ టు దిస్ CEN 18 to 36. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. OBC నాన్ క్రీమీ లేయర్ 3 years, SC ST 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీ 10 years, క్యాండిడేట్ హూ ఆర్ సర్వైవింగ్ గ్రూప్ C వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ ద డేట్స్ గివెన్ బిలో. ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎవరెవరు ఏ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఈ టేబుల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్ సీరియల్ నెంబర్ 2. అవుట్ ఆఫ్ దిస్ ఫీ వాళ్ళకి 500 అంట. అవుట్ ఆఫ్ దిస్ ఆ 500లో అమౌంట్ ఆఫ్ 400 షెల్ బీ రిఫండెడ్ ఇన్ ద కోర్స్ డల్లీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అప్లికేషన్ ఇన్ CBT. అయితే కింద కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మినహాయిస్తే మిగతా వారందరికీ 500 రూపీస్ అంట. అయితే ఇందులో మనం CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి 400 రూపీస్ అయితే రిఫండ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. మనకు 400 రూపీస్ అయితే రిఫండ్ అవుతాయి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే. PWBD అంటే పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీ వాళ్ళకి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, EBC వాళ్ళకి ఫీజు వచ్చేసి 250 అనమాట. దిస్ ఫీ 250 షెల్ బీ రిఫండెడ్ ఇన్ డ్యూ కోర్స్ డల్లీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఇస్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ CBT. వీళ్ళకి 250 కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి 250 కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది. అండ్ ఈ కేటగిరీ వాళ్ళకి 250 అనమాట. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా జెంట్స్ వాళ్ళు ఈ కేటగిరీలో లేని వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT, సెకండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. అండ్ ఇలా మనకి సిలబస్ చూసుకుంటే జనరల్ సైన్స్ వచ్చేసి 25 marks, మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 marks. టోటల్ వచ్చేసి 100 questionకి 90 minutes డ్యూరేషన్తో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 questions, 100 questionకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 షెల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అయితే CBT 1 ఎగ్జామ్లో 100 questionలో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అది ఎంత అంటే 1/3 marks అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే PET, ఇందులో ఏమేమి ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు మనం CBT 1 క్లియర్ అయిన తర్వాత ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా హౌ టు అప్లై. అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని లాగిన్ అవి అప్లై చేసుకోండి. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ PDF కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి డీటెయిల్గా. వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ RRBs అండ్ దేర్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. మనకు అవసరమైన మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటే అక్కడ వెబ్సైట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సికింద్రాబాద్ చూసుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ ఇంకా చూసుకుంటే అయితే ఇక్కడ మనం అందులో RRB గ్రూప్ Dకి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసిస్టెంట్ SNT, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ గ్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ PA. వీటికి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class పాస్ అయి ఉండాలి. లేదంటే ITI ఆర్ ఈక్వలెంట్ అంటే వొకేషనల్ కోర్సు కానీ ఏమైనా. అది కాకుంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC గ్రాంటెడ్ బై NCVT సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఏమున్నాయి, ఇంకా అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్, అసిస్టెంట్ TL అండ్ AC, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ TRD పాయింట్స్మ్యాన్ B, ట్రాక్ మెయింటైనర్ ఇంజనీరింగ్. అంటే డిపార్ట్మెంట్ ఇక్కడ సంబంధించి డిపార్ట్మెంట్లో కూడా ఇచ్చారు చూడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ట్రాఫిక్. వీటన్నిటికీ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class ఆర్ ITI ఈక్వలెంట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC గ్రాంటెడ్ బై NCVT. ఇదే అండి ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూడడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. 32,000 జాబ్స్ అయితే ఉన్నాయి. అందరూ అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు మీ డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.